హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరితో సరదాగా. మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నా కేవలం తులసిని మాత్రం పవిత్రతకు స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తాం. తులసి ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగుతుందని అంటారు. ఇంతటి విశిష్టత కలిగిన తులసిని హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆరాధించడం వెనుక ఉన్న కథను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. స్కంద, పద్మ, శివపురాణాల ప్రకారం తులసి అసలు పేరు వృంద. ఒక సాధారణ యువతి, కాలనేమి అనే రాక్షసుడి కుమార్తె. అయినా ఆమె విష్ణు భక్తురాలు. అందానికి అణకువకి పెట్టింది పేరు. నిత్యం శ్రీమన్నారాయణుడి ఆరాధనలో పరవశించే వృందకు జలంధరుడు అనే అసురుడితో వివాహం అయింది. ఈ జలంధరుడు పరమశివుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలోంచి జన్మించాడు. అసురుల గురువైన శుక్రాచార్యుడి వద్ద శిక్షణ తీసుకొని రాక్షసరాజు అయ్యాడు. వృందలోని భక్తి, ఆమె పవిత్రత వలన అతని శక్తి మరింత పెరిగింది. ఆ శక్తితో అతను దేవతలను ఓడించి ఇంద్రుడిని స్వర్గం నుంచి తరిమి కొడతాడు. ఆ గర్వంతోనే మహాశివునిపైకి కూడా యుద్ధానికి వెళ్తాడు జలంధరుడు. కానీ వృంద పాతివ్రత్యం వల్ల శివుడు కూడా జలంధరుడిని చంపలేకపోతాడు. అది చూసిన దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. అయితే తన భక్తురాలి భర్తను ఎలా చంపాలి అనే సందిగ్ధంలో పడ్డాడు విష్ణువు. చివరకు జలంధరుని రూపాన్ని దాల్చి వృంద దగ్గరకు వెళ్ళాడు. కొంతసేపటికి అతను తన భర్త కాదని వృంద తెలుసుకుంది. అలా ఆమె పాతివ్రత్యానికి భంగం కలగడంతో జలంధరుడిని పరమశివుడు సంహరిస్తాడు. అది తెలిసిన వృంద తన జీవితాన్ని సతీ సహగమనం ద్వారా చాలించాలనుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ సాధ్విని తులసిగా పిలిచి భూలోకంలోనే కాకుండా దేవతలు కూడా తనని కొలుస్తారంటూ వరమిచ్చారు. అలాగే తన పూజలో తనకి కూడా భాగం ఉంటుందని, ఏడాదికొకసారి తులసిని వివాహం చేసుకుంటానని కూడా వరమిచ్చారు. మహిళలు తమ సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, అభివృద్ధికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రతిరూపంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించారు. మరో కథ ప్రకారం లక్ష్మీదేవే తులసిగా అవతరించింది అని చెబుతారు. శ్రీకృష్ణునిగా ద్వాపరయుగంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు తులసిని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వివాహం చేసుకున్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని పండితులు అంటారు. తులసి కళ్యాణానికి దేవదీపావళి అని పేరు. దీపావళి నాటిలాగానే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కూడా ఇంట్లో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి అలంకరించాలి. వైష్ణవులు తులసి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా భావించి నైవేద్యంలో భాగంగా తులసి ఆకులను నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్థించడం వల్ల రోగాలు నశిస్తాయి. తులసిని పూజించినట్లయితే యముడి గురించి భయం ఉండదు అని స్కంద పురాణం చెబుతుంది. తులసి ఆకులను ఏ వేళ పడితే ఆ వేళ తెంపకూడదు. ఆకులను తెంపే సమయంలో తులసి అనుమతి తీసుకున్న తర్వాతే ఆకులను తెంపాలి. గ్రహణ సమయంలో తులసి ఆకులను తెంపడం అరిష్టం. ఆరోగ్యపరమైన మరియు పూజా అవసరాలకే తులసి ఆకులను కోయాలి. ఎండిన తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోకూడదు. తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణం, పచ్చతోరణంతో శోభిల్లుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓం నమో నారాయణాయ. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.